మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో ఆత్మహత్య చేసుకున్న ఏటా మధుకర్ కుటుంబాన్ని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావు పరామర్శించారు. మధుకర్ కుటుంబాన్ని పార్టీ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మధుకర్ చనిపోవడం చాలా బాధాకరమని, జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిచే అవకాశాలు ఉన్న వ్యక్తి మధుకర్ అని రామచంద్రరావు అన్నారు. అతనికి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకని అతని మీద అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి తప్పకుండా గెలుస్తాము అని చెప్పేసి బీజేపీ ఇక్కడ అనే భావించేటటువంటి ఒక అభ్యర్థి ఈరోజు అతను ఇక్కడ బీజేపీకి పనిచేసి ఈ నీల్వాయి ప్రాంతంలో వేమనపల్లి మండలంలో భారతీయ జనతా పార్టీని నిలబెట్టేటువంటి నాయకుడిగా ఎదిగి అధ్యక్షుడిగా అయి గతంలో కూడా ఈ జిల్లాలో నేను పర్యటన చేసినప్పుడు నన్ను కలిశాడు. ఇప్పుడే ఫోటో కూడా అందరూ లోపల చూశారు. మధుకర్ అనేటటువంటి కార్యకర్తని కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ఈ నాయకులందరూ కూడా కార్యకర్తను వేధించి పోలీసుల ద్వారా బెదిరించి అతని కుటుంబానికి అతనికి హాని ఉందని చెప్పి నువ్వు బీజేపీలో తిరగొద్దు అని చెప్పేటటువంటి ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసి అతన్ని ఈరోజు ఆత్మహత్యకు ఈరోజు తోసి ఆ దోవలో వెళ్ళేటట్టు ప్రయత్నం చేసినటువంటి ఒక ఈ కాంగ్రెస్ నాయకులందరూ కూడా దోషులే దీంట్లో. కాబట్టి ఎఫ్ఐఆర్లో కూడా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ పేరు రావడం జరిగింది. మరి ఇంతవరకు పోలీసులు వారు అరెస్ట్ చేయలేదు. మరి కొంతమంది పోలీసు అధికారులే దాంట్లో వాళ్ళ ఒక పాత్ర ఉన్నది. వారి యొక్క కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ నాయకులతో వాళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాలు అయితే వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయంగా ఉన్న ఒత్తిడితో అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఈ యొక్క మంచిర్యాల జిల్లాలో కానీ చుట్టుపక్కల జిల్లాల్లో వాళ్ళు పోలీసులు వేధింపు చేస్తూ ఉన్నారు. అనేక మంది కార్యకర్తలను ఈరోజు కొంతమంది నాయకులు ఇక్కడ తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టినటువంటి సంఘటన కూడా మనం చూసాము. నేను ఒకటే హెచ్చరిస్తున్నాను ఈ కాంగ్రెస్ పార్టీని, ఖబర్దార్ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఈ రకమైనటువంటి వేధింపులు చేస్తే బీజేపీ ఊరుకోదు. ఈరోజు ఒక మధుకర్ ఒక ఆత్మాహుతితోని భారతీయ జనతా పార్టీ